వంకాయ కూర అనగానే డిఫరెంట్ రెసిపీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా! ఈరోజు మమ్మీ అయితే చాలా సింపుల్‌గా వంకాయ కర్రీ చేశారు. వంట రాని వాళ్ళకి, బ్యాచిలర్స్‌కి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వెడల్పు గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి 10-15 వేసుకోవాలి మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా. ఎస్పెషల్లీ ఈ కూరలో మనం అసలు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేయం కాబట్టి ఆ పచ్చిమిర్చితోటే మన కర్రీకి స్పైసీనెస్ అనేది రావాలి. సో మీరు చూసి వేసుకోండి చిల్లీస్‌ని. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా మంచిగా వంకాయ ముక్కలని మగ్గనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కూర మాడిపోకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ముక్క సాఫ్ట్గా, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.